వెంకటేశ్వర స్వామి వారి వివాహం కాకుండా గౌతమ ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అయ్యా నాకు గో అంటే చాలా ప్రీతి వెంకటేశ్వర స్వామి వారు, నాకు గోవిస్తారా నేను చూసుకుంటాను అన్న. ఎవరైనా అప్పట్లో ఋషులు మునుల దగ్గరికి వెళ్ళి అడిగారు. అలాగే అయ్యా నువ్వు వివాహం చేసుకుని నువ్వు ఒక్కడే వాహనం ఎలా సాగుతావు, నువ్వు వివాహం చేసుకుంటే నీకు నేను ఆ గోవిస్తాను అన్నారు. సరే వెంకటేశ్వర స్వామి సరే నేను వివాహం చేసుకుని వస్తానని అదే మన తత్వం ఉంటాము అమ్మవారిని చూశారు. అమ్మవారు ఎంత లావణ్యంగా ఉంటుంది చెప్పండి. అమ్మవారు కూడా స్వామిని చూశారు. స్వామి కూడా అంతే చూడగానే ఇప్పుడు తిరుమల వాడిని ఒక్క నిమిషం చూసి చాలు మన మనసంతా ఆయనలో వెళ్ళిపోతారు, అంత అందంగా ఉంటారు ఆయన. ఆమె ఇష్టపడ్డారు. వివాహం అయిన తర్వాత వెంటనే ఆయన పద్మావతి వారిని తీసుకుని గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. గౌతమ మహర్షి చెప్పాడు శిష్యులకి, రే శ్రీనివాసుడు ఆయన స్వామివారు వస్తారు, మీరు ఆ గోవుని ఇవ్వాలి అని చెప్పారు. కానీ ఆ శిష్యుడు మర్చిపోయాడు. స్వామి వచ్చాడు, గో అడిగితే మా గురువు మాకు చెప్పలేదండి అని చెప్పి పంపించేశారు. పంపించగానే వెంటనే చాలా బాధతో వెంకటేశ్వర స్వామి ఆ శ్రీదేవి అమ్మవారిని తీసుకొని చేయబట్టుకొని రాలే వాళ్ళు ఇచ్చేలాగే మనం గోదాం పద అని చెప్పి తీసుకెళ్తూ ఉంటే వెంటనే గౌతమ మహర్షికి అరే ఆయన వచ్చారంటే వచ్చారు స్వామి మాకేం చెప్పలేదు చెప్పారు కానీ మర్చిపోయాడు. సరే ఇక ఆయన ఎక్కడ ఉన్న పద అని చెప్పి శిష్యులు తీసుకుని ఆ గోవుని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ దూరంగా కనపడ్డాడు. కనపడగానే ఓ స్వామి గోవు ఇందా తీసుకొని వెళ్ళండి, మీరు వాళ్ళ వెనక్కి వెళ్తే మాకు బాధ అంటే ఆయన వెళ్తూ ఉన్నాడు. వెంకటేశ్వర చూసి చూడనట్టు వెంటనే ఇంకా అనడం మొదలు పెట్టాడు. ఓ స్వామి గోవు ఇందా గోవు ఇందా గోవు ఇందా కాస్త గోవిందా అయిపోయింది. అది మన స్వామి బాగా నచ్చేసింది ఆ నామస్మరణ. నచ్చేసరికి వెనక్కి ముందుకి చూడట్లేదు, వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిపోయి ఈ రోజు మనం తిరుమలలో చూస్తున్న ఆనందం అంత భాగమైపోయాడు. ఈ గౌతమ మహర్షి ఆయన కాళ్ళ మీద నమస్కారం చేసి అయ్యా క్షమించు స్వామి మా వాళ్ళు ఏదో తప్పు చేశారు, అంతర్ధానం అయిపోయి మా మీద అంత కోప్పడితే ఎలాగంటే వెంటనే విత్తనం అని శబ్దం వచ్చింది లైఫ్. లేదు నువ్వు గోవిందా గోవిందా అంటే నాకు ఎంత ఆనందంగా అనిపించిందో. నేను వెనక్కి తిరిగాను అనుకో నువ్వు గోవిందా అంటే మానేస్తావు, నేను తట్టుకోలేదు. నువ్వు గోవిందా అంటే నేను వింటూ ఉంటాను కాబట్టి వెనక్కి తిరగకుండా వచ్చాను. ఇక్కడి నుంచి నేను గోవిందా నామస్మరణతో ఎవరైతే స్మరిస్తారో